సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో, ఎంతో దూరదర్శనంతో సహోదరి దెబోరా గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. చాలా మంది క్రైస్తవులకి ప్రకటన గ్రంథంతో కూడిన మర్మాలు తెలవకుండా ఉన్నాయి. అయితే సార్వత్రిక సంఘ సభ్యులు ప్రకటన గ్రంథంతో కూడిన మర్మాలు అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, దేవుని ఆరాధించాలి. రాబోయే దినంలో ఏం జరగబోతుందో వాళ్ళు తెలుసుకోవాలి, ఆరోహణం కొరకు సిద్ధపడాలి, వేరేళ్ళని సిద్ధపరచాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో తండ్రి ఈ బైబిల్ స్టడీని సహోదరి స్టార్ట్ చేశారు. సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే వేదిక మీద టెక్నికల్ సపోర్ట్ ఇచ్చే సహోదరు చందు గారిని దీవించండి, ఆశీర్వదించండి. యాంకరింగ్ చేసే సహోదరు రాజు గారిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఎవరెవరు ఈ వేదిక మీద ఈ దినం వచ్చి ఉన్నారో రాబోతున్నారో అందరినీ కూడా మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఈ ఆదివారం సాయంత్రం వేళ చాలా మంది రిలాక్సింగ్ మూడ్ లో ఉంటారు, కానీ మేము ఈ బైబిల్ స్టడీలో పాల్గొవాలి. బైబిల్ స్టడీ వలన మేము ఆత్మిక మేలు పొందాలి అని ఎవరు ఆశ కలిగి వచ్చి ఉన్నారో అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తారని మేము నమ్ముచున్నాం. ఎందుకంటే మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. ఈ సమయంని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూయించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. తక్కువ మంది ఉన్నామని ఎప్పుడు నిరాశపడే అవసరం లేదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో రేపు ప్రభు సన్నిధి మనతో పాటు ఉంటుంది. సో ఇప్పుడు మనము ఎప్పుడు లెక్కనే ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగం ప్రకటన గ్రంథంది, అది మనం చదువుకొని ముందుకు వెళ్దాము. నేను ఎప్పుడు ఇంట్రొడక్షన్ లో అది మీతో పంచుకుంటూ ఉంటాను. దానికంటే ముందు ఎప్పుడు లెక్కనే ఈ మాట కూడా నేను మీతో పంచుకోవాలి. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి ఈ లోకంలో. స్వస్థపరిచే పరిచర్య, ప్రవచించే పరిచర్య, సువార్త బోధించే పరిచర్య, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యమైన పరిచర్యలే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందా అండి? ఎవరైనా రోగిలు ఉంటారా స్వస్థపరచబడుటకు? చెప్పండి. ఎవరు ఉండరు. అక్కడ అందరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు ఇంకొకటి, పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా సువార్త బోధించే అవసరం పడుతుందా? ఎవరైనా పాపులు ఉంటారా రక్షించబడుటకు? చెప్పండి. ఉండరు. అందరు కూడా పరిశుద్ధులే. సో ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుని ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి విషయాలు బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మన చుట్టూ దీవెనలు కనిపిస్తాయి, అప్పుడప్పుడు దీవెనలు కనిపించకుండా ఉంటాయి. అప్పుడు దేవుని మంచితనం మారిపోదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇద్దరు గురించి నేను చెప్తున్నాను. వాళ్ళు ఎవరో మీరు నాకు చెప్పాలి అన్మ్యూట్ చేసుకొని. కొరడా దెబ్బలు తిన్నారు, సంఖ్యలతో బంధింపబడారు, చెరలో వేయబడారు, అయినా సరే స్తుతి పాటలు పాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను? పౌలు, శీల పాస్టర్ గారు. పౌలు, శీల. ఎందుకంటే వాళ్ళ విశ్వాసము దేవుని మంచితనం మీద ఆధారం పడి ఉంది. దేవుని దగ్గర నుంచి పొందిన దీవెనలు బట్టి కాదు. మరి ఆల్ విత్ మీ. ఏ క్రైస్తవుడన్నా నా దేవుడు మంచి దేవుడు అనే సత్యం మీద ఆయన లంగరేసుకొని క్రైస్తవ జీవితంలో ముందుకు సాగుతాడో ఆ క్రైస్తవుడు ఏ శ్రమలు వచ్చినా సరే నిలకడగా ఉంటాడు. సో దేవుని మంచితనం బట్టి, ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ప్రకటన గ్రంథంకి ఆధారం ఏంటంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం. మరుగు మాటల్ని బయలుపరిచే దేవుడు, మర్మాల్ని బయలుపరిచే దేవుడు అయి ఉన్నాడు మన దేవుడు. దాన్ని బట్టి ఆయనను ఆరాధించాలి, దాన్ని బట్టి ఆయనను స్తుతించాలి. ఇది నేను ఎప్పుడు మీతో పంచుకుంటుంటాను, మరి గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే మనం ఎంతో గ్యాప్ తర్వాత మీట్ అవుతున్నాం కాబట్టి. ఒక భక్తుడు చాలా చక్కగా ప్రవచనాలను వర్ణించాడు. ప్రాఫెసీ ఈజ్ హిస్టరీ రిటర్న్ ఇన్ అడ్వాన్స్ అని అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యూజువల్ గా హిస్టరీ ఎప్పుడు రాయబడుతుంది, చరిత్ర ఎప్పుడు రాయబడుతుంది? ఒక సంఘటన అయిపోయిన తర్వాతనే రాయబడుతుంది.
ఆగస్ట్ 15, 1947లో ఇండిపెండెన్స్ భారతదేశంకి వచ్చింది. అది 1930లో రాయబడదు. 1947 15th ఆగస్ట్ తర్వాతనే రాయబడుతుంది ఇండిపెండెన్స్ వచ్చింది అని. సో హిస్టరీ వచ్చి ఒక సంఘటన అయిపోయిన తర్వాత రాయబడుతుంది. కానీ ప్రవచనాల్లో ఉన్న శ్రేష్టత ఏంటంటే ఆ సంఘటన జరిగే ముందే దేవుడు చెప్పేస్తాడు ఇది జరుగుతుందని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మర్మాలు బయలుపరిచే దేవుడు, రాబోయే దినంలో ఏం జరగబోతుందో చెప్పే దేవుడు. దాన్ని బట్టి ఆయనను ఆరాధించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక వాక్య భాగం కూడా నేను చదివిస్తాను సహోదరి దెబోరాతో. 46వ అధ్యాయము యెషయా గ్రంథం 10వ వచనం చదవమ్మా. 46వ అధ్యాయం 10వ వచనం బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనము. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏది ఇంకా జరగలేదో అది జరుగుతుందని నేను చెప్పుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ప్రకటన గ్రంథం అంతా కూడా మనం గమనిస్తే ప్రత్యేకంగా 6వ అధ్యాయం నుంచి ప్రవచనాలే ప్రవచనాలే ప్రవచనాలే. సో మన దేవుడు ప్రవచించే దేవుడు, రాబోయే దినంలో ఏం జరగబోతుందని చూపించే దేవుడు. ఆయనను మనం అందరం కలిసిమెలిసి ఆరాధించాలి. అయితే ఇప్పుడు మనం స్లైడ్ షోకి వెళ్దాము. చందు బ్రదర్ మనకి ఎప్పుడు లక్కని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంతో కూడిన స్లైడ్ మనకు చూపిస్తారు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. ఇది ప్రకటన గ్రంథంకి పునాది వచనం అయి ఉన్నది. యోహాను, ఏమి నువ్వు ఇప్పటి వరకు చూసావో, ఏమి నువ్వు ఇప్పుడు చూస్తున్నావో, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. Therefore write things which you have seen, things which are, and the things which will take place. ఈ వాక్య భాగంని మనం ఆధారం చేసుకొని ప్రకటన గ్రంథంని కొన్ని భాగాలుగా మనము విభాగించవచ్చు. చందు బ్రదర్ మనకి నెక్స్ట్ స్లైడ్ చూపిస్తున్నారు చూడండి. మనకందరు కూడా తెలుసు టైం అంటే 3 భాగంలో ఉంటాయి: పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్ ఏంటి? ఆల్రెడీ యోహాను యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మరణం పొందినప్పుడు ఆయన పక్కనే ఉన్నాడు. వేరే ఏ శిష్యునికి లేని ధన్యత యోహాన్కి లభించింది. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికిన 6వ మాట, సమాప్తమయ్యేను అనే మాట యోహాన్ విన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో కంప్లీషన్ ఆఫ్ రిడెంప్షన్ వర్క్, రక్షణ ప్రణాళిక పూర్తవటం యోహాన్ చూశాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో సంఘం స్థాపించబడటం, సువార్త బోధింపబడుట, ప్రారంభం అవటం, అవన్నీ కూడా చూసి ఉన్నాడు. అపోస్తులందరూ కూడా నానా శ్రమలకి గురి అయ్యారు. సువార్త బోధించే సమయంలో, దేవుని రాజ్యం విస్తరించే సమయంలో యోహాన్ కూడా శ్రమలకి గురి అయ్యాడు. డొమిషియన్ అనే రోమా చక్రవర్తి చేత తీర్పు పొంది ఇప్పుడు పాత్మోస్ ద్వీపం అనే ద్వీపంలో చెరలో ఉన్నాడు. ఇదంతా కూడా మనం 1వ అధ్యాయంలో చదువుకోవచ్చు. అందుకే 1వ అధ్యాయాన్ని మనం పాస్ట్ అని అంటాం. ఈ 2-3 అధ్యాయాలని మనం ప్రెసెంట్ అని అంటాం. ఎందుకు? వై ఆర్ వి కాలింగ్ చాప్టర్స్ 2 and 3 యాజ్ ప్రెసెంట్? యేసుక్రీస్తు ప్రభువారు 2-3 అధ్యాయాలు మనం గమనిస్తే 7 సంఘాలతో మాట్లాడుతున్నారు. ఆ మాటలన్నీ కూడా 2000 సంవత్సరాల క్రితం పలికిన మాటలు. దాన్ని మనం ప్రెసెంట్ అని దేన్ని ఆధారం చేసుకొని చెప్తున్నాం? దేన్ని బట్టి మనము ఆ 2-3 అధ్యాయాన్ని ప్రెసెంట్ అని అంటున్నామంటే, ఆ 7 సంఘాల్లో ఉన్న సమస్యలు, ఆ 7 సంఘాలలో ఉన్న విషయాలు ఇప్పుడు 2025లో ఏ సంఘం అన్నా మీరు తీసుకోండి, ఆ విషయాలే కనిపిస్తాయి, ఆ సమస్యలే కనిపిస్తాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ 7 సంఘాలతో ఆ సమస్యలకి పలికిన పరిష్కారము ఈ దినం కూడా వర్తిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే 2-3 అధ్యాయాల్ని మనము ప్రెసెంట్ అని అంటాం. మరి చెప్తున్నాను, 2000 సంవత్సరాల క్రితం పలికిన మాటలని మనం ప్రెసెంట్ అని ఎందుకు అంటామనంటే, ఆ 7 సంఘాలను మనం గమనిస్తే, పరిశోధిస్తే, ఆ 7 సంఘాలు ఉన్న విషయాలు, ఆ 7 సంఘాలు ఉన్న సమస్యలు ఇప్పుడున్న సంఘాల్లో కూడా, 2025లో ఉన్న సంఘాల్లో కూడా మనకు కనిపిస్తాయి. అందుకే 2-3 అధ్యాయాలని మనం ప్రెసెంట్ అని అంటాం. 4-5 అధ్యాయాలని పారెంథసిస్ ఆర్ ఇంటర్వెల్ అని అంటాం. ఎందుకంటే అక్కడ మనం చూస్తే దేవుడు యోహాన్ని 6వ అధ్యాయం నుంచి ఆయన ఎటువంటి దర్శనంలో చూడబోతున్నాడో దాని కొరకు ఆయనని మానసికంగా, ఆత్మికంగా సిద్ధపరుస్తున్నారు. 6వ అధ్యాయం నుంచి మనం గమనిస్తే
శ్రమకాలం ప్రారంభమవుతుంది. క్రీస్తు విరోధి అనే నాయకుడు వచ్చి ఈ లోకంని పరిపాలిస్తాడు. ఇంకా గమనిస్తే ఆయన పరిశుద్ధులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడగొడతాడు, కొంచెమందిని చంపుతాడు. ఇటువంటి భయంకరమైన దర్శనములని చూచుటకు మొదటిగా దేవుడు యోహాన్ని మానసికంగా ఆత్మికంగా బలపరుస్తున్నారు. ఎలాగా బలపరుస్తున్నారంటే ఆయన సింహాసనంతో కూడిన దర్శనము చూయించి, సింహాసనం దేనికి గుర్తు? అన్యు దేవుని స్వాధీనంలో ఉందనే సత్యంకి అది గుర్తు. హీబ్రీ భాషలో ఉన్న బైబిల్కి ఇప్పుడున్న ఇంగ్లీష్ బైబిల్స్కి తెలుగు బైబిల్స్కి ఉన్న ఒక వ్యత్యాసం ఏంటంటే, హీబ్రీ భాషలో దేవుని నామము సందర్భం తగ్గట్టు ప్రకటింపబడింది. ఉదాహరణకు నేను చెప్తున్నా, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. హిందీ ఇంగ్లీష్ బైబిల్ అన్నా తెలుగు బైబిల్ అన్నా మనం చదివితే ద లార్డ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అని ఉంటుంది, హెవెన్స్ అండ్ ది ఎర్త్. కానీ హీబ్రీ బైబిల్ ఏమని ఉంటుంది అంటే ఎలోహిమ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. అంటే ఎలోహిమ్ అంటే సృష్టికర్త. అలాగే 17వ అధ్యాయం 1వ వచనం, ఆల్మైటీ గాడ్ అపియర్ టు అబ్రామ్ అండ్ సారాయ్ అని ఉంటుంది 17వ అధ్యాయం 1వ వచనంలో. కానీ హీబ్రీ బైబిల్లో ఎల్ షదాయ్ గాడ్ అపియర్ టు దెమ్ అని ఉంటుంది. ఎల్ షదాయ్ అంటే సర్వశక్తి దేవుడు. అప్పటికే అబ్రాము సారాయ్ శారీరకంగా చెప్పాలంటే ఇంకా పిల్లలు కానీ ఆస్కారం లేనే లేదు. కానీ సర్వశక్తి దేవుడు వచ్చి 17వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు? అబ్రామ్ పేరు అబ్రహాంగా మారుస్తున్నాడు, సారాయ్ పేరుని సారాగా మారుస్తున్నాడు, ఇంకా ప్రవచిస్తున్నాడు, త్వరలో నువ్వు గర్భం ధరిస్తావు అని ప్రవచిస్తున్నాడు. అది అసాధ్యం. శారీరకంగా వాళ్ళు పిల్లలు కనడానికి వీలే లేదు. అబ్రహాం వయసు అప్పటికి 99, సారమ్మ వయసు, ఆమె పేరు సారా కూడా కాదు అప్పుడు, సారాయ్, ఆమె వయసు 89. స్త్రీ ధర్మం కూడా ఆగిపోయి ఉన్నది. ఆ సమయంలో ఎల్ షదాయ్ దేవుడు కనిపించాడు అని బైబిల్ వర్ణిస్తుంది. అలాగే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, సింహాసనం ఆసీనుడై ఉన్న దేవుడు అదోనాయ్ దేవుడు, హీబ్రీ భాషలో అదోనాయ్ దేవుడు యెషయా కనిపించాడు అని అక్కడ రాయబడి ఉంటది. ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందామా? దెబరా సిస్టర్ తోడ్పడతారు. అమ్మా 6వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు దేవాలయమును ఉజ్జియా రాజు చనిపోయిన సంవత్సరమున దేవుడు సింహాసనం ఆసీనుడై నాకు కనిపించాడు అని రాస్తున్నాడు యెషయా ప్రవక్త. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, లేఖనంలో ఏ మాట కూడా దేవుడు పని లేకుండా రాయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉజ్జియా రాజు చనిపోయిన సంవత్సరమున అనే ఆ వర్స్ స్టార్ట్ అవుతుంది, ఆ వచనం స్టార్ట్ అవుతుంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. మంచి నాయకులు, మంచిగా లోకం వాళ్ళ ప్రజలని పరిపాలించిన నాయకులు, ఆ నాయకుల చేత ప్రజలు ఎంతో మేలు పొందారు. ఆ నాయకులు చనిపోతే ప్రజల మనసులో కలవరం పుట్టదండి? రాబోయే దినంలో ఏం జరగబోతుంది? అరే మంచి నాయకుడు, మంచి రాజు చనిపోయాడే, రాబోయే దినంలో ఏం జరగబోతుంది అనేది విషయం బట్టి వాళ్ళ మనసులో చింత ఉండదు? ఉంటది ఉంటది. అయితే దేవుడు ఈ దర్శనం ఎందుకు చూపిస్తున్నాడు? మనం గమనిస్తే ఉజ్జియా రాజు చాలా వరకు మంచి రాజు. ఆయన పరిపాలనలో యూదా రాజ్యంలో ఉన్న ప్రజలు వర్ధిల్లారు, వాళ్ళకు ఒక భద్రత ఉండింది. చుట్టూన్న రాజ్యంలో ఉన్న రాజులు ఎవరు కూడా ఉజ్జియా రాజుకు విరోధంగా యుద్ధం చేయటకు వాళ్ళకి ధైర్యం చాలలేదు. ఇంకా అటువంటి మంచి రాజు చనిపోయిన సమయంలో యెషయా ప్రవక్త మనసులో, అలాగే యూదా రాజ్యంకి చెందిన ప్రజల మనసులో ఒక కల్వరం అనేది ఉంది, ఒక చింత అనేది ఉంది. రాబోయే దినంలో ఏం జరగబోతుంది అనే చింత ఉన్నప్పుడు దేవుడు ఆ సింహాసనంతో కూడిన దర్శనం చూపిస్తున్నాడు. ఆ సింహాసనంతో కూడిన దర్శనం చూపించి ఆయన పేరు అదోనాయ్ దేవుడు అని ప్రకటించి ఏ సందేశం ఇస్తున్నాడు యెషయాకి? ఆ దర్శనము చూపించే దాని వెనకాల ఉన్న ముఖ్యమైన గురి ఏంటంటే మీరు కలవరపడకండి, చింతించకండి. మంచి రాజులు వస్తారు పోతారు, కానీ మీ గురించి పట్టించుకుండే రాజు ఉన్నాడు చూడండి, రాజాది రాజు. ఆయన ఎప్పుడు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు ఎక్కడున్నారు? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఆ సత్యం నాటుటకు దేవుడు సింహాసనంతో కూడిన దర్శనం యెషయా ప్రవక్తకి చూపించాడు. అలాగే యోహాను కూడా భయంకరమైన దర్శనములు చూడబోతున్నాడు. క్రీస్తు విరోధి అనే దుష్టుడు పరిశుద్ధులతో యుద్ధం చేసి పరిశుద్ధుల
కొంచెం మందిని చంపివేయటం, ఇవన్నీ కూడా చూడబోతున్నాడు. దేవునికి తెలుసు యోహాన్ మనసులో కలవరం పుడుతుందనేది తెలుసు. అందుకే ముందే సింహాసనంతో కూడిన దర్శనం చూపిస్తున్నాడు. ఆ సింహాసనంతో కూడిన దర్శనం చూపించి యోహాన్ మనసులో దేవుడు నాటే సత్యం ఏంటంటే, ముద్రించే సత్యం ఏంటంటే, యోహాను నువ్వు దిగులు పడకు, అన్నీ నా స్వాధీనంలో ఉంది. తాత్కాలికంగా మరి చెప్తున్నాను, దుష్టులు పరిశుద్ధులను ఓడగొడుతుండొచ్చు, కానీ శాశ్వతమైన రాజ్యము పరిశుద్ధులదే అనే సత్యం నాటుటకే ఆ సింహాసనంతో కూడిన దర్శనం దేవుడు చూపిస్తున్నారు. ఇదంతా కూడా మనం 4-5 అధ్యాయాల్లో చూసామండి. 6వ అధ్యాయం నుంచి మనం చూసింది ఏంటంటే శ్రమకాలం ప్రారంభము. ఆ 6వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు మనం గమనించాం 7 ముద్రల తీర్పు, 7 బూరల తీర్పు, 7 పాతల తీర్పు. లోకం మీద దేవుడు ఎలాగ తీసుకొని వస్తున్నాడో ఆ వివరాలన్నీ కూడా చూసాము. దాని తర్వాత 18వ అధ్యాయంలో మనం చూసింది ఏంటంటే, క్రీస్తు విరోధికి ఎలాగ ఒక పొలిటికల్ క్యాపిటల్ రోమా పట్టణంలో ఉంటుందో, కమర్షియల్ క్యాపిటల్ బాబిలోన్ అనే ఒక చోటలో ఉంటది. ఆ బాబిలోన్ ఏంటో అనేది అన్ని వివరాలు నేను మీతో పంచుకున్నాను, వీడియోస్ కూడా చూపించాను. ఆ బాబిలోన్ ఎదియు కాదు, దుబాయ్ అనే మాట నేను మీ ముందు తీసుకొని వచ్చాను. అయితే 19వ అధ్యాయం ప్రారంభం చేసే ముందు 18వ అధ్యాయం 24వ వచనం, ఆ బాబిలోన్ అనే భయంకరమైన పట్టణం, పాపంతో నిండి ఉన్న పట్టణం, దాని మీద దేవుని ఉగ్రత వచ్చినప్పుడు లేఖనము ఎలాగ వర్ణిస్తున్నది చివరి వచనంలో. 18వ అధ్యాయం 24వ వచనం సహోదరి దెబోరా గారు చదివినిపిస్తారు. దాని తర్వాత మనం 19వ అధ్యాయంకి వద్దాం. మరొకసారి చెప్పరా పాస్టర్ గారు? 18 24వ వచనం చివరి వచనం గ్రంథం పాస్టర్ గారు, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము చివరి వచనము. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే బబులోను. ముందున్న వచనం కూడా చదవమా, అది ఎలాగా దేవుని మాటలు రక్తంని తాగిందో. 18వ అధ్యాయము చివరి 2 వచనాలు చదవమా. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం చివరి 2 వచనాలు. సరే పాస్టర్ గారు. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణంలో కనబడేననెను. ఆ పట్టణంలో కనబడేను అనెను అంటే, ఆ పట్టణము ఎంత పాపంతో నిండిపోయి ఉన్న పట్టణం అంటే, పరిశుద్ధులని చంపింది, అలాగే నీతిమంతులను చంపింది. ఇప్పుడు దేవుని తీర్పు ఆ పట్టణం మీద వచ్చింది, అది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ స్లైడ్ 19వ అధ్యాయంతో కూడింది ఫస్ట్ స్లైడ్ చూపించే ముందు ఒక జనరల్ స్లైడ్ కూడా చూపిస్తున్నాను. ఆ జనరల్ స్లైడ్ అది అన్ని ఫుల్ బైబిల్కి అది వర్తిస్తుంది. చంద్ర బ్రదర్ చూపిస్తున్నారు చూడండి. చాప్టర్ అండ్ వర్స్ డివిజన్, అ బూన్ ఆర్ అ బెయిన్. మీకు చెప్పాలి ఒక విషయము, ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు మన బైబిల్ స్టడీలో. ఆది సంఘం సమయంలో బైబిల్లో అధ్యాయాలు లేవు, వచనాలు లేవు. కానీ దగ్గర 1100 ADలో స్టీఫెన్ లాంగ్టన్ అనే ఒక ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీ, ఆయన బైబిల్ని అధ్యాయాలుగా విభాగించారు. 300 సంవత్సరాల తర్వాత రాబర్ట్ ఐన్స్టైన్ అనే ఇంకొక సేవకుడు బైబిల్ అధ్యాయాలు ఆల్రెడీ ఉన్నాయి, దాన్ని ప్రతి అధ్యాయాన్ని తీసుకొని వచనాలుగా విభాగించాడు. సో ఈ చాప్టర్ అండ్ వర్స్ డివిజన్, అ బూన్ ఆర్ అ బెయిన్ అని ఎందుకు రాస్తున్నాను అంటే, ఎందుకు ఆ టైటిల్ పెట్టాను అని అంటే, దీని వలన మనకి మేలు కలుగుతుందా లేకపోతే ఏమన్నా నష్టం కూడా ఉందా, దీని వలన మేలు కలుగుతుందా లేకపోతే నష్టం కూడా ఉందా అనేది మనము చూద్దాం. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. ఒకసారి చూడండి. ఉదాహరణకు నేను చెప్తున్నాను, స్టీఫెన్ లాంగ్టన్ గారు ఎక్కడెక్కడ అధ్యాయాల్ని కరెక్ట్ గా బ్రేక్ చేయాలో అక్కడ ఆయన బ్రేక్ చేయలేదు. మనం గమనిస్తే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ఒక ఉదాహరణ నేను మీకు ఇస్తాను. ఒక కవిత్వం ఉందండి, ఒక కవిత్వంలో ఉన్న ఒక భాగము ఒక అధ్యాయం చివరిలో పెట్టి
బ్యాలెన్స్ కవిత్వం ఇంకొక అధ్యాయంలో పెట్టడం అది కరెక్టేనా? ఆ కాదు కవిత్వం పాస్టర్ గారు, కంటిన్యూటీ పోతుంది. చెప్పండి అమ్మా. కాదు పాస్టర్ గారు, అవును. కాదు. ఉదాహరణకు నేను చెప్తున్నాను, యెషయా గ్రంథం 52వ అధ్యాయము చివరి 3 వచనాల్లో ఒక కవిత్వం ప్రారంభమవుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్య ఎలాగా శ్రమలుకి గురి అవుతాడనే కవిత్వము అది 53వ అధ్యాయంలోనే లేదు. అది 52వ అధ్యాయము చివరి 3 వచనాల్లో స్టార్ట్ అవుతుంది. ఆ 3 వచనాలు కూడా 53వ అధ్యాయంలో ఆయన పెట్టాలి. కానీ 3వ వచనాలు 52వ అధ్యాయం చివరిలో పెట్టి తర్వాత 53వ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాడు. ఆ 52వ అధ్యాయము చివరి 3 వచనాలు చదవండి అమ్మా. యెషయా గ్రంథం, నా సేవకుడు యెషయా ఎలాగా గ్రంథం 50 తిలకరిస్తాడో ప్రపంచుడిని అనే మాటలు ఉన్నాయి. చదవమ్మా. యెషయా గ్రంథం 52వ అధ్యాయం చివరి 3 వచనాలు. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ శిలువ మీద యేసు విస్మరించిరో. రూపం చాలా వికారంగా అయిపోయినది. యేసు రూపము శిలువ మీద చాలా వికారంగా అయిపోయినది. ఇంకా చదవమ్మా. ఎలాగు విస్మయం ఉందిరో అలాగే అతడు అనేక జనములను చిలకరించును. రాజులు అతని చూచి నోరు మూసికొనెదరు. తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని గ్రహింతురు. 52వ అధ్యాయంలో ఆ కవిత్వము ఏది ప్రారంభమవుతుందో అది ఒక అధ్యాయంలో ఆయన పెట్టాడు. వేరే భాగం ఇంకొక అధ్యాయంలో పెడుతున్నాడు. ఇంకొకటి ఉదాహరణకు నేను చెప్తున్నాను. ఎప్పుడన్నా జాగ్రత్త వినండి, ఎప్పుడన్నా ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తాను. ఏ వర్స్ అన్నా దేర్ ఫోర్ తో స్టార్ట్ అవుతాయి. యూ హ్యావ్ టు రీడ్ ద ప్రిసీడింగ్ వర్స్ టు అండర్స్టాండ్ వై ఇట్ ఈస్ దేర్ ఫార్. కాబట్టి అనే మాటతో ఏ వచనం అన్నా స్టార్ట్ అవుతే దేని బట్టి అనేది అర్థం చేసుకోవాలి అని అంటే ముందున్న వచనం చదవాలి. ఈయన ఉదాహరణకు నేను చెప్తున్నాను, 4వ అధ్యాయం 25వ వచనము రోమిలికి రాసిన పత్రిక. యేసు మన పాపముల కొరకు సిలువ వేయబడేను, దాని తర్వాత పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాను, మనం నీతిమంతులుగా తీర్చబడుటకు. అంటే యేసుక్రీస్తు ప్రభువు క్రయధనం శిలువ మీద చేశారు. పునరుద్ధానం దేన్ని సూచిస్తుంది అని అంటే యేసుక్రీస్తు ప్రభువు చేసిన క్రయధనంని తండ్రి అంగీకరించాడనే సత్యం నది సూచిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో 4వ అధ్యాయం 26వ వచనంగా ఏ వాక్య భాగం ఉండాలో దాన్ని రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంగా పెట్టాడు. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారంటే ఒక అధ్యాయం దాటి ఇంకొక అధ్యాయంకి వెళ్ళినప్పుడు కొత్త థీమ్ అని అనుకుంటారు, కొత్త అంశం అని అనుకుంటారు. కాదు, ఇట్ ఇస్ అ కంటిన్యూయేషన్. ఒకసారి చదవమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదివేసి ఇదే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం అని చెప్పి చదవమ్మా. ఓకే. రోమా పత్రిక 4వ అధ్యాయము చివరి వచనం 25వ వచనము కొనసాగించి 5వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుతాను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండము. కాబట్టి దేర్ ఫోర్ అనే మాట ఎక్కడన్నా ఏ వచనంలో మనం గమనిస్తే ముందున్న వచనం చదివితేనే వై ఇట్ ఈస్ దేర్ ఫార్ అనేది అర్థమవుతుంది. యాక్చువల్లీ ఇది రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంగా ఉందో అది 4వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 26వ వచనంగా ఉండాలి. సో ఇటువంటి పొరపాట్లు స్టీఫెన్ ల్యాంగ్టన్ గారు చేశారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే అదే పొరపాటు మనకి 18వ అధ్యాయము చివరిలో 19వ అధ్యాయం ప్రారంభంలో మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఏమనంటే దేవుడు దుష్టులని శిక్షించినప్పుడు ఆ దుష్టులు పరిశుద్ధులని హింసించి ఉండొచ్చు, పరిశుద్ధులని చంపివేసి ఉండొచ్చు, వాళ్ళ పరిశుద్ధుల రక్తంని కార్చి ఉండొచ్చు. చివరిలో దేవుని ఉగ్రత ఆ భయంకరమైన దుష్టుల మీద వచ్చినప్పుడు దేవదూతలు దేవుని తీర్పు బట్టి
దేవుడు న్యాయం చేసే దేవుడు అని గ్రహించి స్తుతించరా? గివ్ మీ అన్ ఆన్సర్. దుష్టుల మీద దేవుని ఉగ్రత వచ్చినప్పుడు దేవుడు న్యాయం చేసే దేవుడు అని పరలోకంలో ఉన్న దేవదూతలు దేవుణ్ణి స్తుతించవా? ఎస్ ఆర్ నో? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. Yes, Pastor. Yes, Pastor. లౌడ్లీ మా, ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్. Yes, Pastor గారు. సో యాక్చువల్లీ ఇప్పుడు మనం ఎందుకు నేను ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము చివరి 2 వచనాలు చదివించానంటే, ఆ భయంకరమైన బాబిలోన్లో అనేకులు మంచి వాళ్ళు చనిపోయారు, ఆ చంపబడారు. అయితే దేవుని ఉగ్రత ఆ పట్టణం మీద వచ్చింది. అంతా కూడా మనం 18వ అధ్యాయంలో కవర్ చేశాం. ఎవరన్నా ఆ 18వ అధ్యాయంతో కూడిన ధ్యానం ఇంకా వరకు చూడలేదంటే మన వాట్సాప్ గ్రూప్ లో ఉంది, మీరు దాన్ని యాక్సెస్ చేయొచ్చు. సో దేవుని ఉగ్రత ఎలాగ వచ్చింది దాని మీద అనేది అన్ని వివరాలు 18వ అధ్యాయంలో ఉంది. సో ఆ చివరి 2 వచనాలు ఎందుకు నేను చదివించాను అని అంటే, దేవుని ఉగ్రత వచ్చింది ఏ పట్టణం మీద, ఎక్కడ పరిశుద్ధుల రక్తము చిందింపబడిందో, ఎక్కడ పరిశుద్ధులు అమాయకులై ఉన్నా సరే చంపబడారో, ఆ మాటలు అక్కడ 18వ అధ్యాయంలో ఎండ్ అవుతుంది. కానీ ఇప్పుడు దేవదూతలు దేవుని స్తుతించుట, దేవుని ఉగ్రత ఆ బాబిలోన్ మీద వచ్చింది కాబట్టి దేవుని స్తుతించుట, అది యాక్చువల్లీ 18వ అధ్యాయము చివరి భాగంలోనే ఉండాలి. వేర్ there is a cause, the effect verse also should be in that same chapter. Cause and effect అనేది మనకు తెలుసు. దేని వలన ఏది జరుగుతుంది అనేది మనకు తెలుసు. ఇంగ్లీష్ లో కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది మనకు తెలుసు. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో కాజ్ ఉంది, ఇఫెక్ట్ 5వ అధ్యాయం 1వ వచనంలో తీసుకొని వెళ్ళిపోయాడు స్టీఫెన్ లాంగ్టన్. అలాగే ఇక్కడ మీరు చూడండి, కాజ్ మనకు తెలుసు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. ఇఫెక్ట్ ఏంటో మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు చందు బ్రదర్ మనకి నెక్స్ట్ స్లైడ్ చూపిస్తారు. మనము 19వ అధ్యాయాన్ని సులభంగా అర్థం చేసుకునేటకు దాన్ని మనం 3 భాగాలుగా విభాగించవచ్చు. 3 భాగాలుగా మనము విభాగించవచ్చు. అన్ని నేను డబ్ల్యూతో కూడిన సబ్హెడింగ్స్ వాడుతున్నాను చూడండి. వర్షిప్, వెడ్డింగ్ అండ్ వార్. వర్షిప్, వెడ్డింగ్ అండ్ వార్. వర్షిప్ మొదటి 5 వచనాల్లో దేవదూతలు స్తుతిస్తున్నాయి దేవుణ్ణి. ప్రభువా, నువ్వు తీర్పిచ్చావు, అనేకులని పట్టణం చంపివేసేసింది, పరిశుద్ధుల రక్తంని చిందించింది, నీ తీర్పు న్యాయమైనది అని దేవదూతలు స్తుతి పాటలు పాడుతున్నాయి. తర్వాత వెడ్డింగ్, పరలోకంలో జరిగే పెళ్లి విందు, దాంతో కూడిన వాక్య భాగము మనం 6వ వచనం నుంచి 10వ వచనంలో చదువుకోవచ్చు. చివరి సబ్హెడింగ్ ఏంటంటే వార్, యుద్ధం. 11వ వచనం నుంచి 21వ వచనంలో మనము చదువుకోవచ్చు. సో మొదటిగా వర్షిప్, మొదటి 5 వచనాలు. వర్షిప్ మొదటి 5 వచనాలు సహోదరి దెబ్బోరా గారు చదివిపిస్తారు. దాంతో కూడిన స్లైడ్, నెక్స్ట్ స్లైడ్ మనకి చందు బ్రదర్ చూపిస్తారు. ఆ మొదటి 5 వచనాలని మనము 2 C's వాడి అర్థం చేసుకుందాం. 2 C's ఏంటంటే ఇక్కడ చూడండి, కంటిన్యూయేషన్ అండ్ కాన్స్టిట్యూషన్. కంటిన్యూషన్, చందు బ్రదర్ యూ క్యాన్ పాయింట్ అ కర్సర్ అట్ కంటిన్యూయేషన్. దాని తర్వాత కాన్స్టిట్యూషన్. ఓకే, కంటిన్యూయేషన్ అక్కడ చూడండి లెఫ్ట్ సైడ్. దేవుని ఉగ్రత బాబిలోన్ మీద వచ్చినప్పుడు, అక్కడ పెద్ద భూకంపం వచ్చినప్పుడు ఎలాగా షార్ట్ సర్క్యూట్ వలన ఫైర్స్ వచ్చేస్తున్నాయో, ఎత్తైన కట్టడలు ఎలాగా కూలిపోయి ఉన్నాయో, పట్టణం అంతా కూడా మంట మంట మంట, ఇంకా పట్టణం అంతా కూడా పొగలు 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 కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ 5 verses we understand by using 2 subheadings, continuation and constitution. కాన్స్టిట్యూషన్ అంటే ఇక్కడ చూడండి, చందు బ్రదర్ కూడా కర్సర్ పెట్టి చూపిస్తారు. ఏ న్యాయాధిపతి దీంట్లో అన్నా, చేంబర్లన్నా ఆర్ హైకోర్టులన్నా, సుప్రీం కోర్టులన్నా మనకి ఈ పిక్చర్ కనిపిస్తుంది. ద బ్యాలెన్స్ స్కేల్స్ ఆఫ్ జస్టిస్ అని అంటారు ఇంగ్లీష్ లో. బ్యాలెన్స్ స్కేల్స్ ఆఫ్ జస్టిస్ అంటే న్యాయం జరుగుట. న్యాయం జరుగుట అని ఏమంటారు? బ్యాలెన్స్ స్కేల్స్ ఆఫ్ జస్టిస్. ఇది మనకి ఏ కోర్టులన్నా మనకి కనిపిస్తుంది. సో కాన్స్టిట్యూషన్, దేవుని రాజ్యాంగం ఎటువంటిది? ఏమి మనం విత్తుతామో అదే మనం కోస్తాం. దుష్టులు పరిశుద్ధులని చంపి వేసేస్తే ఒక్క దినం, వెంటనే రాపోయినా సరే ఒక దినం దేవుని ఉగ్రత వాళ్ళ మీద వస్తుంది. ఓకే, చందు బ్రదర్ యూ కెన్ షో ఆల్ ఆఫ్ అస్. ఉదాహరణకు నేను చెప్తున్నాను, చరిత్రలో పగ తీర్చుకుంటుట నా పని అని దేవుడు అన్నారు. పగ తీర్చుకుంటుట నా పని అని దేవుడు అన్నారు. ఉందా లేఖనంలో అలాగే? ఒకసారి చదవమ్మా.
దెబోరా రోమిలికి ఉంది రాసిన పాస్టర్ గారు. 12వ అధ్యాయం 19వ వచనం. రోమిలకు రాసినటువంటి పత్రిక చదవమ్మా. రోమిలికి 12వ రాసిన అధ్యాయం. పత్రిక చదవమ్మా. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము వచనం పాస్టర్ గారు 19వ వచనం. 19వ వచనము. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని. పగ తీర్చుట నా పని. జాగ్రత్త వినండి. యెరూషలేములో అన్యాయంగా యేసుని సిలువ వేశారు. స్టెఫెన్ని రాయితో కొట్టి చంపారు. అపోస్తులని నానా హింసలకి అప్పజెప్పారు. యాకోబు అని యోహాన్ సహోడు జెబెదీ కుమారుడైన యాకోబు చంపబడాడు, హతసాక్షిగా చనిపోయాడు. క్రైస్తవులు నానా హింసలకి గురి అయ్యారు యెరూషలేములో. యేసు అయితే పలికిన మొదటి మాట, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, క్షమించండి. మనమైతే క్షమించేయాలి. స్టెఫెన్ కూడా అలాగే ఆ మాటలు పలికి చనిపోతాడు. కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. 70 ADలో హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. 70 ADలో 29 ADలో మెస్సయ్యని సిలువ వేశారు. కానీ 70 ADలో ఏమైంది? రోమా సైన్యం వచ్చి యెరూషలేంని కంప్లీట్ గా నాశనం చేసేసింది, ఆలయంని తగలబెట్టింది, యూదులని చెదరగొట్టింది. దేవుని ఉగ్రత వచ్చిందా లేదా? ఎస్ ఆర్ నో? అందుకే పగ తీర్చుకున్నట నా పని అని అంటారు. అది వెంటనే కాపోయినా సరే ఒక దినము పగ తీర్చుకుంటాడు దేవుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో పరిశుద్ధుల రక్తంని కార్చింది ఈ భయంకరమైన బావిలో. సో దేవుని ఉగ్రత దాని మీద వస్తుంది. అదే దేవుని న్యాయం. అందుకే ఆ స్కేల్స్ ఆఫ్ జస్టిస్ పిక్చర్ నేను మీకు చూపించాను. ఇప్పుడు చదవమ్మా మొదటి 5 వచనాలు. చందు బ్రదర్, లెట్స్ గో టు దట్ స్లైడ్. ప్రకటన గ్రంథం all around Babylon after a massive earthquake. చదవమ్మా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము మొదటి 5 వచనాలు. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అని అనిది. ఆ పట్టణపు పొగ యుగ యుగములు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. అందుకే మొదటి 5 వచనాలని మనము కంటిన్యూయేషన్ అండ్ కాన్స్టిట్యూషన్ అనే 2 సబ్ హెడింగ్స్ వాడి అర్థం చేసుకుంటున్నాం. సో ఫస్ట్ 5 వర్సెస్ వర్షిప్. ఇప్పుడు చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ us. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, ఈ వాక్య భాగము మీరే చెప్పండి, మీరే మీ తీర్పు ఇవ్వండి. ఈ వాక్య భాగం 18వ అధ్యాయం చివరిలో ఉండాలా, లేకపోతే 19వ అధ్యాయం ప్రారంభంలో ఉండాలా? చాలా మంది క్రైస్తవులకి ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ కలుగుతుంది అంటే, ఒక కొత్త అధ్యాయం స్టార్ట్ అవుతుందంటే కొత్త అంశం స్టార్ట్ అవుతుంది అని అనుకుంటారు. సో ఇది యాక్చువల్లీ ఇట్ ఈస్ అ కంటిన్యూయేషన్. బాబిలోన్ మీద వచ్చిన తీర్పు బట్టి ఈ దేవదూతలు దేవుని స్తుతిస్తున్నాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 19వ అధ్యాయం మొదటి 5 వచనాలు 18వ అధ్యాయము చివరి 5 వచనాలుగా ఉండాలా లేదా? అప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు చదివే వాళ్ళకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో అందుకే నేను కంటిన్యూయేషన్ అనే వర్డ్ వాడి ఆ మొదటి 5 వచనాలను నేను వర్ణించాను, మీకు అర్థమయ్యేటట్లు బోధించాను. తర్వాత అక్కడ మనకేం కనిపిస్తుందంటే కాన్స్టిట్యూషన్, దేవుని రాజ్యాంగం ఎలాగుంటది. రాజ్యాంగము న్యాయం చేసే రాజ్యాంగం, తీర్పు ఇచ్చే రాజ్యాంగం. అన్యాయంగా తీర్పు పొందే అన్యాయంగా శిక్షింపబడే వాళ్ళు, అన్యాయంగా చంపబడిన వాళ్ళ వైపున వాదించే దేవుడై ఉన్నాడు మన దేవుడు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. వెంజెన్స్ ఇస్ మైన్ అని అన్నాడు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. సో నేను ఎప్పుడు మీతో పంచుకునే సత్యం మరి గుర్తు చేస్తున్నారు. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న అనేక మంచి గుణంలో ఒక మంచి గుణం ఏంటంటే ఆయన న్యాయం చేసే దేవుడు, పగ తీర్చుకునే దేవుడు. సరి అయిన సమయంలో పగ తీర్చుకుంటాడు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. ఓకే, సో ఇప్పుడు మనము నెక్స్ట్ సబ్ హెడింగ్ కి మనం వెళ్దాం. వెడ్డింగ్ అనే సబ్ హెడింగ్ కి మనం వెళ్దాం.
ఆ వెడ్డింగ్ అనే సబెడ్డింగ్ మనం అర్థం చేసుకున్నటకు నేను 3 పీస్ వాడతాను. 3 పీస్. మొదటిగా ప్యాటర్న్. చందు బ్రదర్, యూ కెన్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ప్యాటర్న్, దాని తర్వాత పర్సనల్, దాని తర్వాత ప్రివిలేజ్. ఇప్పుడు చందు బ్రదరు ఈ గొప్ప పెళ్లి ఏం జరుగుతుందో మధ్య ఆకాశంలో దాంతో కూడిన పిక్చరు ఎన్లార్జ్ చేస్తారు. కొంచెము ఎన్లార్జ్ చేసినప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఆ పెళ్లి కుమారుడు మీకు కనిపిస్తున్నాడా? ఎస్ ఆర్ నో? పెళ్లి Yes, కుమారుడు Pastor. Yes, కనిపిస్తున్నాడా? Pastor God. పెళ్లి కుమార్తె కనిపిస్తుందా? Yes, Pastor గారు. కనిపిస్తుంది కదా, వెరీ గుడ్. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె లెఫ్ట్ సైడ్ కార్నర్ లో కనిపిస్తున్నాడా? పావురం కనిపిస్తుందా? Yes. చందు బ్రదర్ Yes, కూడా కర్సర్ Pastor. పెట్టి చూపిస్తున్నాడు. ఓకే, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ చందు బ్రదర్, ఎక్సలెంట్ టెక్నికల్ కోఆర్డినేషన్. అయితే ఎందుకు ప్యాటర్న్ అనే వర్డ్ మనం వాడుతున్నాం అని అంటే, చందు బ్రదర్ యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన సంఘటనలు అన్ని కూడా దేవుడు ముందే ప్రవచించాడు, సూచనల ద్వారా చూయించాడు లేఖనంలో. అలాగుందా లేఖనంలో? ఒకసారి చూద్దామా? యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగే మైలురాయి సంఘటనలు. ఆయన కన్యకకే జన్మిస్తాడని, అలాగే ఆయన శిలువ మరణం పొందుతాడని, పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వస్తాడని, ఆరోహణమై వెళ్తాడని, అలాగే పెళ్లి కుమార్తె ఆయన కొరకు సిద్ధపరచబడి ఉన్నది అని, ఈ మాటలన్నీ కూడా దేవుడు నానా సమయంలో నానా విధానాలుగా చెప్తూ వచ్చాడు అని హీబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి చదవమ్మా హీబ్రీయులకు రాసిన పత్రిక. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. మాట్లాడిన దేవుడు మన పితరులతో నానా సమయంలో నానా విధానాలుగా. ఎవరి గురించి? రాబోయే రక్షకుడు గురించి. లార్డ్, హల్లెలూయా. ప్రవచనాలు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి. ఇప్పుడు ఒక సూచన నేను మీ ముందు తీసుకొని వచ్చి, రెండో సూచన, ఈ పెళ్లి వెన్నుతో కూడిన సూచన కూడా మీతో పంచుకుంటాను. అందుకే ఆ వర్డ్ ప్యాటర్న్ అనేది వాడుతున్నాను. ఆదాము అవ్వ ఎప్పుడు వాళ్ళు పాపం చేసి మేము దిగంబరీలు అని గ్రహించారో, జాగ్రత్త వినండి, ఆదాము అవ్వ పాపం చేసి ఎప్పుడు దిగంబరీలు అని గ్రహించారో, వాళ్ళు అంజురపు చెట్టు ఆకులు వాడి వాళ్ళని కప్పుకున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతానండి. అంజురపు చెట్టు ఆకులు వాళ్ళ శరీరంకి సరి అయిన భద్రతగా ఉండడానికి వీలు ఉంటుందా? ఎక్స్ట్రీమ్ క్లైమేట్ లో ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళబోతున్నారు, ఈదెన్ తోట నుంచి బయటికి వెళ్ళబోతున్నారు. ఆ సమ్మర్ టైంలన్నా ఆర్ కోల్డ్ వింటర్ టైంలన్నా ఈ అంజురపు చెట్టు ఆకులు వీళ్ళకి భద్రతగా ఉండడానికి వీలు ఉంటుందా? నో పాస్టర్. నో, లేదు ఫస్ట్. లేదు. ఈ అంజురపు చెట్టు ఆకులు దేన్ని సూచిస్తున్నాయంటే, మనిషి సమస్యలకి ఆయన సొంత తెలివితేటలు వాడి పరిష్కారము కనుక్కుంటాడు చూడండి, దాన్ని సూచిస్తున్నాయి. పనికిరాని పరిష్కారం. దేవుడు ఉన్నాడని అన్ని మతాలకి తెలుసు, పరలోకం ఉందని కూడా అందరికీ తెలుసు. పరలోకం చేరాలి అనే విషయం బట్టి మనుషులు చేసే ప్రయాసం అంతా కూడా అంజురపు చెట్టు ఆకుతో మనం పోల్చొచ్చు. పనికిరానివి. ఒక కొండెక్కి హుండీ ఉంటది, అక్కడ ₹1 కోటి వేస్తే పరలోకం వెళ్తామని అనుకుంటారు. కొంచెం మంది హిమాలయ ప్రాంతంకి వెళ్ళి అక్కడ చల్లటి నీళ్ళు స్నానం చేస్తారు. కొంచెం మంది హిమాలయ ప్రాంతంకి వెళ్ళి అక్కడ తల కింద తపస్సు చేస్తారు. ఇదంతా పనికిరాని పరిష్కారంలో. దేవుడు చూపించిన పరిష్కారం ఏంటి? ఒక నిర్దోషమైన ఒక జంతు, దాన్ని చంపి, జాగ్రత్తగా వినండి, దాన్ని చంపి దాని చర్మం తీసి దేవుడు వీళ్ళకి ఒక చక్కని వస్త్రం సిద్ధపరిచాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వీళ్ళ సిగ్గుని కప్పుటకు, వీళ్ళకి భద్రతగా ఉండుటకు చేయబడిన వస్త్రము సిద్ధపరచబడాలి అంటే ఒక నిర్దోషమైన ఒక జంతు చనిపోవాలి. ఆ నిర్దోషమైన జంతు ఎవరిని సూచిస్తుంది? యేసుని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అది శాశ్వతమైన పరిష్కారం అయి ఉన్నది వీళ్ళ సమస్యలకి. అందుకే సూచనలు ఉన్నాయి అని నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్యాటర్న్ అనే వర్డ్ నేను ఎందుకు వాడాను? పాత నిబంధనంలో యేసు అలాగే సంఘం మధ్యన జరిగే పెళ్లిని సూచించే పెళ్లి ఏమైనా ఉందా? ఉంది.
ఈసాకు రెబెకా పెళ్లి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇసాకు రెబెకా పెళ్లి. ఎవరు నియమించారు ఈసాకు కొరకు? భార్య అయి ఉండాలి రెబెకా. వాళ్ళ బంధువుల నుంచి ఒక కన్యక రావాలి. ఆ కన్యక పరిశుద్ధం ఉండాలి, విగ్రహారాధన జోలికి ఆమె వెళ్ళకూడదు, ఆమెలో మంచి గుణములు ఉండాలి అని నియమించింది ఎవరు? ఈసాకు తండ్రి అయిన అబ్రహాం. సో అబ్రహాం ఎవరిని సూచిస్తున్నాడు? పరమ తండ్రిని సూచిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అబ్రహాం ఎవరిని సూచిస్తున్నాడు? పరమ తండ్రిని. ఆ పరమ తండ్రియే కుమారుని కొరకు పెళ్లి కుమార్తెని సిద్ధపరిచాడు, పెళ్లి కుమార్తె అయిన సంఘం. ఇప్పుడు ఆ పెళ్లి జరగాలి అని అంటే, ఆ రెబెకా అలంకరింపబడాలి అని అంటే, పెళ్లికి సిద్ధపరచబడాలి అని అంటే, మధ్యవర్తి అయిన ఎలియజర్ చేసిన ప్రయాసము మనం ఎప్పుడు మర్చిపోలేం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పెళ్లికి ఆమెను సిద్ధపరుస్తున్నాడు, అలంకరిస్తున్నాడు. అలంకరించి పెళ్లికి సిద్ధపరిచి మానసికంగా శారీరకంగా ఈసాక్ దగ్గర తీసుకొని వస్తున్నాడు. ఆ పని ఎవరు చేస్తున్నారు ఈ కాలంలో? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? జాగ్రత్త వినండి. అందుకే ప్యాటర్న్ అనే వర్డ్ మనం వాడుతున్నాం. ప్యాటర్న్ అనే వర్డ్ మనము వాడుతున్నాం. ఒక్క నిమిషం ఆగండి. కొంచెం బ్యాటరీ వీక్ అయింది నా ల్యాప్టాప్ లో. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇప్పుడు మరి ల్యాప్టాప్ ఇస్ బ్యాక్ టు నార్మల్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్. ఇప్పుడు ఈసాకు రెబెకా పెళ్లిలో అబ్రహాం ఆయనే ఇనిషియేటివ్ తీసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సంఘం పెళ్లిలో తండ్రి అయిన పరమ తండ్రి అయిన యెహోవా దేవుడు ఇనిషియేటివ్ తీసుకోవటం మనం చూస్తున్నాం. అలాగే ఈసాకు రెబెకా పెళ్లిలో మధ్యవర్తిగా పనిచేసిన ఎలియజర్ ఎవరిని సూచిస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడిని సూచిస్తున్నాడు. అలాగే ఈసాకు ఎవరిని సూచిస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తున్నాడు. రెబెకా ఎవరిని సూచిస్తుంది? సంఘంని సూచిస్తుంది. పెళ్లికి సిద్ధపరచబడిన సంఘంని సూచిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే ఈ పరలోకం పెళ్లిని నేను ప్యాటర్న్ అనే వర్డ్ వాడి వర్ణిస్తున్నాను. ఇప్పుడు చదవమ్మా, 6వ వచనం నుంచి 9వ వచనం చదవమ్మా దెబోరా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం. 6వ వచనం నుంచి 9వ వచనం వరకు. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పి. థ్యాంక్ యూ మా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ప్రైజ్, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనము ప్యాటర్న్ తర్వాత పర్సనల్ గా మనం వస్తున్నాం. ఇక్కడ చందు బ్రదర్ మనకి మరి ఆ స్లైడ్ చూపిస్తారు. ఆ పెళ్లి కుమార్తెలో మీకు ఎవరు కనిపిస్తున్నారు? మీరు మిమ్మల్ని నేను అడుగుతాను. ఎన్లార్జ్ చేస్తారు. పెళ్లి కుమార్తె అయితే ఉంది, కానీ ఆ పిక్చర్ ని ఎన్లార్జ్ చేస్తే ఎవరెవరు మనకు కనిపిస్తున్నారు దాంట్ లోపల? పరిశుద్ధులు కనిపిస్తున్నారు. సంఘము అని అంటే పరిశుద్ధులు. వాళ్ళు ఏ డినామినేషన్ కి చెందిన వాళ్ళు కాదు. ఈ డినామినేషనా ఆ డినామినేషనా కాదు. యేసుతో వ్యక్తిగత సంబంధం వాళ్ళు కుదిరించుకున్నారా? యేసు రక్తం చేత వాళ్ళ హృదయము పరిశుద్ధపరచబడిందా? వాళ్ళలో పరిశుద్ధాత్మ కార్యం జరిగిందా? వాళ్ళు
వాళ్ళని పెళ్లి కొరకు సిద్ధపరచుకున్నారా? వ్యక్తిగతంగా అందరు కలిసి ఆ సంఘంగా అవుతున్నారు. చందు బ్రదర్ చూడండి ఎంత చక్కగా కర్సర్ పెట్టి చూపించారు. ఆల్ ఇండివిజువల్స్. దట్ ఈస్ వై ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్ పర్సనల్. దట్ ఈస్ వై ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ పర్సనల్. ఇప్పుడు చందు బ్రదర్ యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నానండి ఒక ప్రశ్న. ఆరోహణమయ్యే సంఘం ఆర్ ఈ పెళ్లి విందులో పాల్గొనే సంఘం, పెళ్లి కుమార్తెగా ఎంచబడిన సంఘం, అది ఒక డినామినేషన్ కి చెందిన సంఘమా అండి? ఓన్లీ మెథడిస్ట్ వాళ్ళే ఉంటారు ఆర్ బాప్టిస్ట్ అమ్మా? బాప్టిస్ట్ వాళ్ళే కాదు, లూథరన్ వాళ్ళే కాదు, పెంటికాస్టల్సే కాదు, మెథడిస్ట్ వాళ్ళే కాదు. That is why individuals all comprise that bride. ప్రతి వ్యక్తి ఒక సంఘంలో ఉంటే ఆయనకి రక్షణ కలగదు. ఒక సంఘంలో ఉంటే ఆయన పాస్పోర్ట్ దొరకదు పరలోకంకి వెళ్ళుటకు, ఆరోహణం అవుటకు, ఈ పెళ్లి విందులో పాల్గొనుటకు. చాలా మంది చర్చియానిటీ అనే డాక్టర్ని తీసుకొని వస్తారు. It is not Churchianity, it is Christianity. Hallelujah, praise the Lord. మనం ఏ డినామినేషన్ కి చెంది ఉన్నామో అది దేవునికి అనవసరం. ఏంటి అవసరం అంటే మనం ఆయనని సొంత రక్షకుడిగా అంగీకరించామా? ఆయన శిలువ మీద చిందించిన రక్తం చేత మన హృదయాలు పరిశుద్ధపరచబడినయా? మన హృదయాలు దేవుని ఆలయం అవుటకు అర్హత పొందినయా? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లోపలొచ్చి, ఆలయం లోపలొచ్చి, ఆ పరచబడిన హృదయం లోపలొచ్చి ఆయన కార్యం చేశాడా? ఏం చేస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు? మనల్ని యేసు రూపంలో మార్చబడతాడు, మనల్ని యేసు రూపంలో మారుస్తాడు. ఎందుకంటే there has to be compatibility between the bride and the bridegroom. I am asking you a question once again. పెళ్లి అని అంటే should there not be physical compatibility? Should there not be emotional compatibility? Should there not be spiritual compatibility? Without that, can marriage take place? Yes or no? Compatibility or not? Physical compatibility, emotional compatibility, spiritual compatibility. అవసరమా లేదా పెళ్లికి? అవసరం ఉంది పాస్టర్. అవసరం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ మనల్ని సిద్ధపరుస్తున్నాడు, ఎలాగ ఎలియజర్ అలంకరించి రెబెకాని సిద్ధపరిచాడో, ఎలాగ మనల్ని యేసు రూపంలో మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తున్నాడు. దాంతో కూడిన వాక్య భాగం మనం చదువుకుందాం. అమ్మా తీయమ్మ 2 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం. 2 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం. కొంచెం ఈ రోజు లేట్ అయినా ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనం మీట్ అవుతున్నాము. అన్ని మర్మాలు గ్రహించి మనము ముగిద్దాం. ఓకే, 3వ అధ్యాయం 18వ వచనం. 2 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ పోలికగానే మార్చబడుతున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ ఎలియజర్ ఎలాగ రెబెకాని అలంకరించి పెళ్లి కొరకు సిద్ధపరిచాడు మానసికంగా, శారీరకంగా, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ ఆత్మిక గొప్ప పెళ్లి విందుకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అయితే దిస్ ఇస్ ఆన్ పర్సనల్ బేసిస్, వ్యక్తిగతంగా. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ చర్చ్ అఫిలియేషన్, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒక నిజమైన సంఘటన మీతో పంచుకుంటున్నాను. మీకు అందరు కూడా తెలుసు, దేవుడు జాన్ వెస్లీ గారిని వాడి మెథడిస్ట్ సంఘం స్థాపింపబడేటట్లు ఆయన కృప చూపించాడు. ఆ సమయంలో ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ కూడా చల్లారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆంగ్లికన్ సంఘం, లూథరన్ సంఘం, ప్రెస్బిటేరియన్ సంఘం అన్ని కూడా చల్లారిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు జాన్ వెస్లీని లేపి ఒక ఉజ్జీవం తీసుకొని వచ్చాడు. మెథడిస్ట్ సంఘం స్థాపింపబడింది. అయితే జాన్ వెస్లీ గారి మనసులో కొంచెం గర్వం రావటము స్టార్ట్ అయింది. దేవుడు నన్ను వాడాడు, మెథడిస్ట్ సంఘం స్థాపింపబడింది అని ఆయన మనసులో కొంచెం గర్వం వచ్చినప్పుడు దేవుడు ఒక దర్శనం చూయించాడు, ఒక కళ చూయించాడు. ఆ కళలో జాన్ వెస్లీ గారు, జాగ్రత్త వినండి, నరకం ద్వారం దగ్గర నించొని ఉన్నారు. ఎక్కడ నించొని ఉన్నారు? నరకం ద్వారం దగ్గర. నరకం ద్వారం దగ్గర నించున్నప్పుడు ఆయనకు హల్లెలూయాలు, ప్రైజ్ ద లార్డ్ వినిపిస్తాయా, లేకపోతే అయ్యో 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 అనే శబ్దం వినిపిస్తుందా? అడుగుతున్నా మిమ్మల్ని.
ఏ శబ్దం, ఏ స్వరం వినిపిస్తుంది, ఏ అరుపులు, మాటలు కేకలు, వినిపిస్తాయి? ఏడుపులు. ఏడుపులు, అయ్యో అయ్యో అయ్యోలే వినిపిస్తాయి. అయితే అక్కడ నించొని ఆయన అడిగాడంట, లూథరన్ సంఘం సభ్యులు ఉన్నారా అండి అని అంటే, ఉన్నామండి అని అన్నారండి. ఆంగ్లికన్ సంఘం సభ్యులు ఉన్నారా అండి అంటే, ఉన్నామండి అని అన్నారండి. మరి ప్రెస్బిటేరియన్ సంఘ సభ్యులు ఉన్నారా అండి అంటే, ఉన్నామండి అని అన్నారండి. మరి ఈ ప్రశ్న అడగాలా లేదా అని కొంచెం భయపడి, మెథడిస్ట్ సంఘ సభ్యులు ఉన్నారా అండి అని అంటే, ఉన్నామండి అని అన్నారండి. దాని తర్వాత అదే కళలో కొన్ని నిమిషంల తర్వాత పరలోకం ద్వారం దగ్గర జాన్ వెస్లీ గారు నించొని ఉన్నారంట. ఇప్పుడు పరలోకం ద్వారం దగ్గర నించున్నప్పుడు అవతల వైపు నుంచి ఏ శబ్దం వస్తుంది? అయ్యో అయ్యోవా, లేకపోతే హల్లెలూయా ఆమేనా? వర్షిప్ వస్తుంది పాస్టర్ గారు. హల్లెలూయాలు, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్లే వినిపిస్తుంటాయి. అయితే ఈ ప్రశ్నలు మరి ఆయన అక్కడ అడిగాడు ద్వారం దగ్గర నుంచి, లూథరన్ సంఘ సభ్యులు ఉన్నారా అండి అంటే, ఎవరం లేమండి అని అన్నారండి. మరి ఆంగ్లికన్ సంఘ సభ్యులు ఉన్నారా అండి అంటే, లేమండి అని అన్నారు. ప్రెస్బిటేరియన్ సంఘ సభ్యులు ఉన్నారా అండి అంటే, ఎవరం లేమండి. తర్వాత మెథడిస్ట్ సంఘ సభ్యులు అయితే ఖచ్చితంగా ఉండాలి కదా, ఈయన స్థాపించిన సంఘం. మెథడిస్ట్ సంఘ సభ్యులన్నా ఉన్నారా అండి అని అంటే, ఎవరం లేమండి అని అన్నారండి. మరి మీరు ఎవరండి అక్కడ ఉండి దేవుని ఆరాధిస్తున్నారు? ఎవరండి అక్కడ పెళ్లి కుమారుడైన యేసుని ఆరాధిస్తున్నారు? ఎవరండి పాటలు పాడుతున్నారు? ఎవరండి హల్లెలూయాలు ఆమేన్లు పలుకుతున్నారు అని అడిగినప్పుడు, యేసు రక్తం చేత కొనబడిన క్రైస్తవులము అని అన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇట్ ఈస్ ఆల్ పర్సనల్. ఇట్ ఈస్ పర్సనల్. ఆర్ యు ఆల్ విత్ మీ? వ్యక్తిగతంగా మనం ప్రభుతో సంబంధం కుదిరించుకున్నాము. అవును, దేవుడు ఒక మంచి సంఘం మనకి ఇస్తాడు, మనల్ని నాటుటకు, అక్కడ నాటి మనల్ని విశ్వాసంలో బలపరచుటకు, నిరీక్షణని పెంచుటకు, ప్రేమని పెంచుటకు ఒక సంఘంని, ఒక కాపరిని వాడుకుంటాడు. కానీ ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా మొదట్లో ప్రభుతో సంబంధం కుదిరించుకోవాలి. రక్షణ అనుభవం అనేది ఆయనలో ఉండాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మంట లేకుండా ఉంటే, జాగ్రత్తగా వినండి, మంట లేకుండా ఉంటే పెట్రోల్ పోస్తే ఏమైనా లాభం ఉందామా ఆ మంటను పెంచుటకు? మంట లేకుండా ఉంటే అక్కడ పెట్రోల్ పోస్తే ఏమైనా లాభం ఉందా మంట పెంచుటకు? లేదు పాస్టర్. రక్షణే లేకుండా ఉంటే, ఒక వ్యక్తికి రక్షణ అనే మంట లేకుండా ఉంటే ఏ సంఘము ఏం చేయగలుగుతుంది? ఆయన విశ్వాసాన్ని పెంచగలుగుతుందా? ఆయన నిరీక్షణని పెంచగలుగుతుందా? ఆయన ప్రేమను పెంచగలుగుతుందా? పెంచలేదు. ఏ పెట్రోల్ ఆ సంఘ పాస్టర్ గారు ఎంత నమ్మకంగా పోసినా సరే మంటనే లేకుండా ఉంటే ఆ మంట పెరగదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆ మంట అనేది మొదట్లో ప్రారంభం అవ్వాలి. ఆ మంట ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే, ఒక వ్యక్తి ప్రభుతో వ్యక్తిగత సంబంధం కుదిరించుకున్న, రక్షణ అనుభవం ఆయన కలిగి ఉన్నప్పుడు, ఆయన పేరు జీవ గ్రంథంలో రాయబడినప్పుడు, ఆయన యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు, ఆయన హృదయము ప్రభు రక్తం చేత పరిశుద్ధపరచబడినప్పుడు, ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలోంచి నివసిస్తాడో, ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? వెంటనే మనం ఎప్పుడు రక్షణ పొందుతామో వెంటనే ఆ సమయమే పరిశుద్ధాత్మ దేవుడు లోపల వచ్చి మనలో నివసిస్తాడు. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంట బలవంతుడు. లేకపోతే ఏ క్రైస్తవుడన్నా, మిమ్మల్ని అడుగుతున్నా సూటిగా ఒక ప్రశ్న, ఏ క్రైస్తవుడన్నా నేత్రాశ, శరీరాశ, జీవటమ్మ మీద ఆయన సొంత శక్తితో విజయం పొందగలుగుతాడండి? లేదు పాస్టర్. పరిశుద్ధాత్మ దేవుడు మొదటి దినం నుంచి మన హృదయంలో నివసిస్తున్నాడు కాబట్టి మనం పరిశుద్ధమైన జీవితం జీవించగలుగుతున్నాము, యేసు రూపంలో మార్చబడుతున్నాం. సో లాస్ట్ది నేను చెప్పేసి ముగిస్తున్నాను. ప్రివిలేజ్. పెళ్లి విందుకు పిలువబడిన వాళ్ళు ధన్యులు అనే మాట సహోదరి దెబోరా చక్కగా చదివి వినిపించింది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతానండి ఒక ప్రశ్న ఏంటంటే, జాగ్రత్తగా వినండి. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్, నో ప్రాబ్లం. ప్రివిలేజ్, లాస్ట్ పి ఏంటంటే ప్రివిలేజ్. అమ్మా, ఏ పెళ్లి కుమార్తె అన్నా ఆమె సొంత పెళ్లికి ఇన్విటేషన్ కార్డు ఇచ్చుకుంటుందమ్మా? సొంత పెళ్లికి ఇన్విటేషన్ కార్డు ఇచ్చుకుంటుందా ఏ పెళ్లి కుమార్తె అన్నా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. లేదు పాస్టర్ గారు. అరే, ఆమె హక్కు ఆ పెళ్లిలో పాల్గొండుటకు. పెళ్లి కుమార్తెకి హక్కు ఉంది ఆ పెళ్లిలో పాల్గొంటుటకు. ఆమె పెళ్లి కుమార్తె కాబట్టి ఆమె సొంత ఇన్విటేషన్ ఇచ్చుకోదు. సో ఈ పెళ్లి విందుకు పిలువబడిన వాళ్ళు ధన్యులు అంటే ఈ ఇన్వైటీస్ సంఘం కాదు,
మరి ఎవరు? ఆ సంఘంకి సాక్షులై ఉండుటకు వచ్చిన దేవదూతలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ పెళ్లి విందు సాక్షి అయి ఉండుటకు, పాల్గొండుటకు పిలువబడిన పాత నిబంధన విశ్వాస వీరులు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. దాన్ని బట్టి మన హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని మనము నూతనపరచుకోవాలి. ఎక్కడ రుణం ఎక్కువగా ఉంటుందో ప్రేమ అక్కడ ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త వినండి. నేను ఎన్నో విఐపి పెళ్లిళ్ళు అటెండ్ అయ్యాను. పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా నేను పనిచేసేటప్పుడు ఎన్నో విఐపి వెడ్డింగ్స్లో నేను పార్టిసిపేట్ అయ్యాను. ఆ విఐపి వెడ్డింగ్స్లో ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి చెందిన గవర్నర్స్ వచ్చారు, చీఫ్ మినిస్టర్స్ వచ్చారు. కానీ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి, మీరు జవాబు ఇవ్వండి. కొన్ని పెళ్లిల్లో బహుశా ప్రెసిడెంట్స్ వస్తారు, ప్రైమ్ మినిస్టర్స్ కూడా వస్తారు. వెరీ గుడ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రెసిడెంట్స్ లేకుండా కూడా, ప్రైమ్ మినిస్టర్స్ లేకుండా కూడా, గవర్నర్స్ లేకుండా కూడా, చీఫ్ మినిస్టర్స్ లేకుండా కూడా, విఐపీస్ లేకుండా కూడా పెళ్లి జరుగుతుంది. కానీ పెళ్లి కుమార్తె లేకుండా పెళ్లి జరుగుతుందా? లేదు పాస్టర్ గారు. లేదు. అంటే ఈ పెళ్లి కుమార్తె పిలువబడిన గొప్ప విశ్వాస వీరులు, పాత నిబంధన విశ్వాస వీరులు, దేవదూతల కంటే గొప్ప. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దట్ ఈస్ వై ఐ యామ్ యూజింగ్ ద లాస్ట్. బాప్తిజం ఇచ్చే యోహాను శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర వచ్చి ఒక ప్రశ్న అడిగినప్పుడు, మీవే నా మెస్సయ్యా అని చెప్పినప్పుడు ప్రభువారు దానికి జవాబిస్తూ ఒక మాట అంటారు, అరే, బాప్తిజం ఇచ్చే యోహాన్ కంటే మించిన వ్యక్తి లోకంలో ఎవరు లేరు, కానీ నా రాజ్యంలో ఉన్న అల్పులు కూడా ఆయన కంటే గొప్ప. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన ధన్యత ఏంటంటే మనం యేసు రక్తం చేత కడగబడినాం, ఆయన పెళ్లి కుమార్తెగా ఎంచబడుతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పెళ్లి విందుకు పిలువబడిన వాళ్ళు ధన్యులే, దేవదూతలు ధన్యులే, పాత నిబంధన విశ్వాస వీరులు ధన్యులే. కానీ మన స్థాయి వేరే రకం ఉంది పరలోకంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎందుకండి ఆ వర్డ్ ప్రివిలేజ్ వాడాను? ఎందుకంటే దిస్ ఇస్ ప్రివిలేజ్ విచ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ ఇన్ వర్డ్స్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ ప్రివిలేజ్ ని మనం అర్థం చేసుకుంటే మన హృదయాల్లో ప్రభువారి పట్ల రుణము, ప్రేమ నూతనపరచబడుతుంది. అందరికి అర్థమవుతుందా? నేను అప్పుడప్పుడు జూయిష్ రాబాయిస్తో కరస్పాండెన్స్ చేసినప్పుడు వాళ్ళలో కొంచెం ఈర్ష్య పుట్టించడానికి ప్రయత్నిస్తాను. ఈర్ష్య పుట్టించన్నా వాళ్ళని రక్షణ మార్గంలో నడిపించాలని నేను చెప్తాను. చాలా ప్రేమపూర్వకంగా, రెస్పెక్ట్ఫుల్గా చెప్తాను. మీరు గొప్ప కార్యం చేసిరి, పాత నిబంధనలో మీరు గొప్ప కార్యం చేసిరి. ఆ గొప్ప కార్యం ఏంటి? గొప్ప కార్యం ఏంటి అని అంటే, దేవుని కొరకు ఆలయం కట్టిరి. కానీ కొత్త నిబంధనలో మేమే ఆలయమై ఉన్నాం క్రైస్తవులంగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ గొప్ప ధన్యత మనం కలిగి ఉన్నాం. ఈ గొప్ప ధన్యత మనము కలిగి ఉన్నాం. సో ఈ గొప్ప ధన్యత ఏం చేయాలి? మనల్ని ప్రభువారి పట్ల మన హృదయంలో రుణంని, ప్రేమని నూతనపరచాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఫస్ట్ ఈ 19వ అధ్యాయంలో మనం ధ్యానించిన డబ్ల్యూస్ ఏంటంటే, ఫస్ట్ వర్షిప్ కంటిన్యూ అవుతుంది. యాక్చువల్లీ 18వ అధ్యాయంతో కూడిన మాటలు 19వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో కంటిన్యూ అవుతుంది వర్షిప్. దాని తర్వాత వెయిటింగ్. వర్షిప్ ని మనం ధ్యానించడానికి వాడిన 2 సీలు ఏంటి? కంటిన్యూయేషన్ అండ్ కాన్స్టిట్యూషన్. వచ్చే వారం మరి నేను ఈ బైబిల్ స్టడీ రీస్టార్ట్ అయింది కాబట్టి క్విజ్ పెడతాను, మరి టెంప్లెట్స్ కూడా పెడతాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నందిగామ రాజు గారు ఎంతో చక్కగా ప్రతిదీ కూడా ప్రింట్అవుట్స్ తీస్తున్నారు. ఆయన చక్కగా ఫైలింగ్ చేస్తున్నారు టెంప్లెట్స్ ది. ఒక దినము ఫిజికల్ పాస్టర్ గారు కట్ అయినట్టున్నారు. యా, మేబీ ఇంటర్నెట్ సిస్టమ్. ఒకసారి కాల్ చెప్పండి. చంద్రశేఖర్ అన్న, ఇక్కడికే ఎండ్ అయిపోతుంది కదా అది రికార్డింగ్? ఓకే, నేను మళ్ళీ కాల్